కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మండిపడ్డారు. రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు నానా తంటాడు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రేయనక పగలనక కష్టపడి పండించిన పంట కొనే దిక్కు లేకుండా పోయిందన్నారు. ఇక మంచిర్యాల జిల్లా గొల్లకోట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దివాకర్ రావు పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైట్ లేక చెరువులలో మట్టి ఇవ్వకుండా తెలంగాణ రాకముందు చాలా తక్కువ పంట పండిన సందర్భాలు. నేను 99లో గెలిచినప్పుడు మొత్తము మంచిర్యాల నియోజకవర్గంలో 3 కొనుగోలు కేంద్రాలు, ఒకటి మంచిర్యాల, ఒకటేమో లక్ష్మీపేట, ఒకటేమో దండపల్లి. ఇవాళ మన మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన 14 నుంచి నేను కూడా 103, ఇప్పుడైతే 100 పైన ఉన్నాయి కొనుగోలు కేంద్రాలు. ఈ సందర్భంలో మేము చాలా సందర్భాల్లో ప్రతి సంవత్సరం నేను దాదాపు 100 కొనుగోలు కేంద్రాల్లో ఏదో 20-30 తప్ప అన్ని నేను లింగాను అందరం మేము ఓపెన్ చేస్తుంటే పోయాను. అక్కడ ప్రజలు అడుగుతుంటే సార్ ఎక్కువ చదువుతుండ్రు, తక్కువ చదువుతుండ్రు, రైస్ మిల్ కాడ ఎక్కువ తక్కువ అంటే ఎక్కడెక్కడ మాట్లాడము చేయడము, 40 వేసి బస్సు పెట్టాలని మేము చాలా డిమాండ్ చేసినాం. స్టార్టింగ్లో 40 బస్సు వేశారు, తర్వాత రైతులు ఒప్పందంతో ఎక్కువ తక్కువ వేసుకుంటే పోయారు. మరి సందర్భం ఏమి ఇవ్వాలా? కిందటి సంవత్సరము స్థానిక ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడిందంటే గతంలో తాలు తప్ప దోసుకున్నారు, తిన్నారు, కక్కితన్న మాట మాట్లాడింది. మరి ఇలా 42 ఒక 40 కిలోల బస్తకు 42 స్వయంగా పెడుతున్నాం. ఇక 42 అంటే 40 కిలోలు, 80 కిలోలకు 4, ఇంటికి 5 కిలోలు ఒక బస్త మీద ఇవాళ చూస్తుంది. ఇవాళ గుల్లగొట్ట సెంటర్లో 5 కిలోలు, క్వింటల్కి 5 కిలోలు అంటే అర్థం. ఇక్కడికి మట్టికి 5 కిలోలు. ఇంకా రైస్ మిల్ వెనక్కి ఇంకెంత పోతుందో మనం చెప్పగలం. అంతకుముందు విమర్శించిన వ్యక్తి దీనిలో తాళు తప్ప దోసుకున్నారు అనే వ్యక్తి మరి ఇవాళ ఈ 2 కిలో అంటే క్వింటల్కి 5 కిలోలు ఎవరు దోసుకుంటున్నారు? దీనికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ స్వయంగా దీన్ని సమాధానం చెప్పాలి. మేము స్వయంగా చూసాం 42 పెడుతున్నాం ఇక్కడ.